తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలోని మహాదేవుని సత్రంలో పుష్కర పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరంలో 9.55 కోట్లతో 6 అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు పలు దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాతో పాటు ప్రత్యేక రోజుల్లో గరిష్టంగా 75,000 మందికి వస్తారని భావిస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాలు నిర్వహించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా అనుభవం ఉందని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఇప్పటికే 2 సార్లు గోదావరి పుష్కరాలు నిర్వహించగా మూడోసారి వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలకు ప్రాధాన్యం వహిస్తారని ప్రస్తావించారు. రాజమండ్రితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాలను గోదావరి పుష్కరాలకు అభివృద్ధి చేస్తామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని ఆనం తెలిపారు. ఇప్పటికే 43 దేవాలయాల పునర్నిర్మాణం కోసం 51 కోట్ల నిధులు మంజూరు చేశామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ధూప దీప నైవేద్యాలను 162 దేవాలయాల్లో అమలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.